బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజయవాడలో దారుణం జరిగింది. 50 మంది మహిళలతో భర్త అక్రమ సంబంధం ఒక్కసారిగా సంచలనంగా మారింది. భార్యతోనూ ఏకాంతంగా ఉన్న వీడియోలతో నిందితుడు బ్లాక్మెయిల్కి పాల్పడ్డాడు. కేసు నమోదు చేయాలంటూ పోలీసును ఆశ్రయించింది సదరు భార్య. రాజమండ్రిలో కేసు నమోదు చేశారు పోలీసులు. 2017లో సతీష్ రెడ్డికి బండి దేవి రాజేశ్వరితో ప్రేమ వివాహం జరిగింది. బిజినెస్ పేరుతో భార్య నుంచి 10 తులాలు కాదేకంగా 100 తులాలు, అవును 100 తులాల బంగారం, 60 లక్షల లోన్లు, 2 ప్లాట్లు లాక్కున్నాడంటూ ప్రస్తుతం భార్య ఆరోపించడం జరుగుతోంది. మున్సిపల్ ఆఫీస్ అక్కడ పనిచేస్తున్న ఉద్యోగినితో పాటు ఇంకొంతమంది అమ్మాయిలతో భర్తకు వివాహేతర సంబంధం ఉంది అంటోందా భార్య. మహిళలతో ఏకాంతంగా ఉన్న వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటూ ఆ బాధితురాలు పోలీసును ఆశ్రయించడం జరిగింది. ఈ నెల 4న తనని దారుణంగా కొట్టి చంపేస్తానని బెదిరించాడంటోంది ఆ భార్య. భర్త నుంచి రక్షణ కల్పించాలని బాధితురాలు డిమాండ్ చేస్తూ ఉంది. ప్రస్తుతం ఆ భర్త ఫోటోలు మీరు చూస్తూ ఉన్నారు. అమాయకంగా కనిపిస్తున్న వ్యక్తి అమాయకుడు కాదు, చాలా దారుణంగా వ్యవహరిస్తాడు అతగాడంటూ కూడా భార్య ప్రస్తుతం పోలీసును ఆశ్రయించడం జరిగింది. ఏకంగా తనని మోసం చేసి 1 తులం 2 తులాలు కాదు, కనీసం 10 తులాలు కూడా కాదు, 100 తులాలంటే అటు ఇటుగా 1 కేజీ. అర్థం చేసుకుంటే ఇప్పుడు కేజీ బంగారం ఎంత ఉందో. అటువంటి పరిస్థితుల్లో ఏ లెవెల్లో ఉండుంటాడో అర్థం చేసుకోవచ్చు. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ప్రస్తుతం ఈ కంప్లైంట్ రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరుగుతుంది? ఎటువంటి ఇంకా విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి ఇన్వెస్టిగేషన్లో కృష్ణమోహన్? బేసిక్ గా ఇది ఒక టిపికల్ కేసు లాగా కనపడుతోంది. బాధితురాలు దేవి రాజరాజేశ్వరి. ఈ అమ్మాయి రాజమండ్రిలో రైల్వే డిపార్ట్మెంట్ లో ఒక మంచి ఉద్యోగ స్థాయిలో ఒక మంచి ఉద్యోగినిగా పనిచేస్తుంది. దానికి అక్కడ సతీష్ రెడ్డి, చింతా సతీష్ రెడ్డి అనే వ్యక్తితో 2017లో లవ్ చేసుకున్నారు. ప్రేమ వివాహం జరిగింది. ఇంట్లో పెద్దలు అందరూ ఒప్పుకున్నారు. ఆ వివాహాన్ని ప్రేమించి మరి పెళ్లి చేసుకున్న పరిస్థితి అయితే జరిగింది. వాళ్ళకి ఒక బాబు కూడా, 3 సంవత్సరాల బాబు కూడా. అయితే కొంతకాలం కాపురం సజావుగా సాగింది. అయితే ఈ మధ్యలో జరిగిన కొన్ని ఇష్యూస్, ఎందుకంటే ఇతను వ్యవహార శైలి, ఇతను రాజమండ్రిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఎస్టీఆర్ అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని పెడుతూ నేను వ్యాపారం చేస్తున్నాను అంటూ ఉంటే, తన దగ్గర ఉన్న డబ్బు లేదు, తన తల్లిదండ్రుల దగ్గర ఉన్న బంగారంతో పాటు తాను రైల్వే శాఖలో ఒక మంచి ఉద్యోగిని, ఒక పెద్ద స్థాయిలోనే ఉద్యోగిని అమ్మాయి. సో వాళ్ళ దగ్గర నుంచి తనకు వచ్చే ఆదాయం ఇవన్నీ కూడా డబ్బులు ఇస్తూ ఉంది. ఆల్రెడీ రాజమండ్రిలో 2 ఇళ్ళు కొనుక్కున్నారు. ఆ 2 ఇళ్ళు కూడా తన పేరు కాకుండా, అమ్మాయి పేరు, బాధితురాలు పేరు కాకుండా భర్త పేరు మీద మొదట రాశాడు. సో దాంతో బాధితురాలు, ఎందుకు నా పేరు మీద కదా ఉండాలి, నువ్వు ఈ పేరు మీద చేస్తున్నావు అంటే, నువ్వు ఎంప్లాయీ కాబట్టి, నువ్వు ఎంప్లాయీ అయితే దానివల్ల తర్వాత జరిగే రైట్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి కాబట్టి నా పేరు మీద ఉంచుకుంటాను అని చెప్పి ఇవన్నీ నడిపే ప్రయత్నం అయితే చేశాడు. అయితే సడన్ గా ఆమెకి రాను కొత్త వ్యవహార శైలి, వ్యవహరిస్తున్న తీరు, దీని మీద కొంత డౌట్స్ రావడం మొదలుపెట్టాయి. డౌట్స్ వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, ఇంత డబ్బులు 60 లక్షలు లోన్ పెట్టాను, ఇల్లు ఇచ్చాను, 2 ఇళ్ళు తీసుకున్నాడు, తర్వాత బంగారం ఇచ్చాను, ఇంత బంగారం తీసుకున్నాడు, తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇంకొక 30 లక్షలు కావాలని, అవసరమైతే మీ తల్లిదండ్రుల దగ్గర తీసుకురా అని చెప్పి కొట్టడం, వేధించడం. అసలు వ్యాపారం ఏం చేస్తున్నాడు, ఇతను ఏంటి యాటిట్యూడ్ అనే వ్యవహారం మీద కొంత ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టింది భార్య రాజరాజేశ్వరి. దీంతో కొంత ఆసక్తికరమైన అంశాలు, కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ బయటపడ్డాయి. తన ఫ్రెండ్ గా పరిచయం చేసిన ఒక మహిళతో కూడా వీడికి అక్రమ సంబంధాలు ఉండడం, వీడు అవన్నీ కూడా, అంటే వీడికి చాలా మంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయి. సంబంధాలు ఉన్న వాటినన్నింటినీ కూడా ఇతను వీడియో తీసుకునే అలవాటు, ఒక సెక్స్ లో పాల్గొనేటప్పుడు కూడా దాన్ని వీడియో తీసుకునే అలవాటు. అట్ ద సేమ్ టైం
భార్యతో సెక్స్ లో పాల్గొన్నప్పుడు కూడా తనతో కూడా కొన్ని వీడియోలు తీసుకునే అలవాటు ఈ సతీష్ రెడ్డికి ఉంది. సో కొంతకాలం చూసిన తర్వాత ఏంటి ఇవన్నీ అడిగితే నీ వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి కాబట్టి నువ్వు కానీ నేను చెప్పిన మాట వినకపోతే నిన్ను ఇవన్నీ కూడా బయట పెడతాను, నీ ఉద్యోగం పోతుంది అని భార్యను కూడా బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. చివరికి చూస్తా ఉంటే ఈ అమ్మాయి కొంత ఎంక్వైరీ కొంత సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేసింది. దశను కొంత ఓకే సెట్ అవుతుందిలే అనుకునే ఒక ప్రయత్నం చేసినా తన ఇంటి వరకే దీన్ని ఉంచుకునే ప్రయత్నం చాలా కాలంగా చేస్తూ వచ్చినా కూడా అతను మితిమీరి వ్యవహారాలు నడపడం, డబ్బులు అవసరమైనప్పుడు కూడా డెఫినెట్ గా ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, అవసరం అనుకుంటే ఆస్తులు అమ్మేయడం, ఇంకోటి చేయడం ఈ విధంగా చేస్తుంటే ఒకసారి ఆ అమ్మాయి తిరగబడంతో ఒకరోజు విపరీతంగా ఈ అమ్మాయిని కొట్టి చెప్పాలని ఒక ప్రయత్నం కూడా చేశాడు. మే 4న కూడా ఇదే వ్యవహారాన్ని చాలా గట్టిగా చేశాడు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, వ్యవహారాన్ని కుటుంబంతో చెప్తే ఏమవుతుంది అని ఈ అమ్మాయి సహిస్తూ వచ్చినప్పటికీ కూడా ప్రతిరోజు ఇదే టార్చర్ కావడంతో ఈ వ్యవహారాన్ని విజయవాడ మహిళా పోలీస్ స్టేషన్ కి ఆమె నేరుగా వచ్చి విజయవాడ పోలీస్ స్టేషన్ కి ఇచ్చారు. అంటే తను మొదటగా రాజమండ్రి దగ్గరికి పోయినప్పటికి కూడా అక్కడ రాకపోయేసరికి ఈ అమ్మాయిది విజయవాడ కావడంతో కొంత విజయవాడ పోలీస్ స్టేషన్ కి వచ్చి నా బాధ ఇది అని చెప్పి మహిళా పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ చేయడంతో వాళ్ళు కేసు అయితే రిజిస్టర్ చేశారు. అటు రాజమండ్రికి కూడా ఈ కేసుని పంపించారు. అయితే ఇప్పటి వరకు ఈ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు, లేకపోతే పోలీసులు దీన్ని ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనే అంశం మీద ఇంకా పూర్తి క్లారిటీ రాలా. ఈ అమ్మాయి పదే పోలీసులకి చెప్తున్నప్పటికీ కూడా దాని మీద పెద్దగా రాజమండ్రి పోలీసులు రియాక్ట్ కాలేదనేది కొంత సమాచారం. కానీ ఇప్పుడు విజయవాడకి వచ్చి ఇక్కడ మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ కేసు కొంత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. కట్టుకున్న భార్యని కూడా తను ఏ విధంగా ఏకాంతంగా ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం, అవి తీసి బెదిరిస్తున్న స్థాయికి ఆ వ్యక్తి ఈ అబ్బాయి వెళ్ళిపోవడంతో కొంత పరిస్థితి, సతీష్ రెడ్డి వెళ్ళిపోవడంతో కొంత పరిస్థితి శృతిమించింది. బాధితురాలైతే పోలీసులు ఆశ్రయించింది. చూడాలి ఈ కేసు ఎంతవరకు ముందుకు వెళ్తుంది ఏంటి అనే అంశం మీద కూడా కొంత చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సత్యం. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం విజయవాడలో జరిగిన దారుణం ఆ కుటుంబాన్ని ఒక్కసారిగా షాక్కి గురి చేస్తుంటాయి. ప్రేమ వివాహం విజయవాడలో దారుణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 50 మంది మహిళలతో భర్త అక్రమ సంబంధం ఒక్కసారిగా భార్యను కుంగిరిస్తుంది. భార్యతోనూ ఏకాంతంగా ఉన్న వీడియోలతో నిందితుడు బ్లాక్మెయిల్కి పాల్పడ్డాడు. కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది భార్య. రాజమండ్రిలో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. 2017లో సతీష్ రెడ్డికి బండి దేవి రాజేశ్వరితో ప్రేమ వివాహం జరిగింది. బిజినెస్ పేరుతో భార్య నుంచి 100 తులాల బంగారం, 60 లక్షల లోన్లు, 2 ప్లాట్లు లాక్కున్నాడంటూ భార్య ఆరోపిస్తోంది. మున్సిపల్ ఆఫీస్లో ఉద్యోగినిగా పనిచేస్తుంది.